అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి తలుపు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువారు కనుగొనును, తట్టు ప్రతివానికి నీ తలుపు తెరవబడును. మీలో తండ్రైన ప్రతివారు తన కుమారునికి చేపనడిగితే పామునిస్తాడా? గ్రుడ్డునడిగితే తేలునిస్తాడా? మీరు మంచివారు కాకపోయినా మీ పిల్లలకు మంచి ఇవులనే ఇవ్వాలని ఆశిస్తారు కదా. మరి మీ పరలోకపు తండ్రి తనను అడిగే ప్రతి వానికిని ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మనే ఇస్తాడు కదా. మేమేమి తిందుమా అని మీ ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చియు చింతించకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రాల కంటే దేహము ముఖ్యము కాదా? కాకుల సంగతి విచారించుడి. అవి విత్తవు, కోయవు, వాటికి కొట్లు లేవు, కూర్చుకొనవు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? మీరు చింతపడుట వల్ల మీ ఆయుష్ ఎక్కువ చేసుకోగలరా?